హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము డయాబెటిక్ అంటే షుగర్ అంటే ఏంటి, షుగర్ రావడానికి గల కారణాలు ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా డయాబెటిక్ అంటే ఏంటి, ఐ మీన్ షుగర్ అంటే ఏంటి. మెయిన్గా మన బాడీలో 70 to 140 mg/dl షుగర్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ అని అంటాము. అంటే ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ. సో మన శరీరంలో ఉండాల్సిన మోతాదులో షుగర్ ఉండడం కన్నా ఎక్కువగా ఉంటే మనం డయాబెటీస్ వచ్చిందని చెప్తాం. మెయిన్గా 70 నుంచి 140 mg/dl ఉంటే అది షుగర్ నార్మల్ అని చెప్తాము. 140 to 199 దగ్గర రేంజ్లో ఉంటే మనం డయాబెటీస్ రావడానికి దగ్గరలో ఉన్నామని చెప్తాము. అదేవిధంగా 199 అబోవ్ పైన ఉంటే మనం డయాబెటీస్ అని చెప్తాము. సో రావడానికి గల కారణాలు ఏందో తెలుసుకుందాం. ముందుగా ఒబేస్గా ఉండడం అంటే అధిక బరువు ఉండి పొట్ట చుట్టూ ఫ్యాట్ మొత్తం ఉండడం కూడా ఒక మెయిన్ రీజను. దెన్ ఎక్కువ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయడం కదలకోకుండా. దాని తర్వాత అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, లైక్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినడం అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం. దాని తర్వాత జీన్స్, పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఏజ్ 35 ఉంటే అది కూడా ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనమాట రావడానికి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెయిన్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో చూస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ అండ్ థైరాయిడ్ చెకప్స్ కూడా చేయించుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే షుగర్ వచ్చే ఛాన్సెస్ థైరాయిడ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. థైరాయిడ్ లేని వాళ్ళకంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి హెల్త్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.